వంగల్పూడి అనిత గారిని గుడివాడ అమర్నాథ్ గారు ఏదో అన్న మేకప్ అన్న మాటకే ఆవిడ ఉమెన్స్ కమిషన్ పిలిచింది. కానీ గతంలో వైఎస్ భారతి గారిని, విజయమ్మ గారిని ఉద్దేశిస్తా కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కదా హోమ్ మినిస్టర్ గారిని. అప్పుడు ఎందుకని ఈ మహిళా కమిషన్ ఎందుకు పట్టించుకోలేదు? వంగల్పూడి అనిత గారు, మీరు ఒక దళిత హోమ్ మినిస్టర్గా ఉండి ఇద్దరు తల్లులు ఇదే విజయవాడ సిటీలో ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో గాదే సాయికృష్ణ అనే ఒక యువకుడు చనిపోయాడు. ఆ తల్లి వేదన, అలాగే నీ కులం పేరుపోగు క్రాంతి కుమార్, నీ జాతి బిడ్డ, అతని కుటుంబం బాధపడుతుంది. వీళ్ళని ఓదార్చే సమయం హోంమంత్రికి లేదు, అలాగే ఉమెన్ కమిషన్కి లేదు. కేవలం రాజకీయం కోసం. ఎందుకంటే ఈ ఉమెన్ కమిషన్ ఎలా కమిషన్ అయ్యిందండి? ఈ అమరావతి టెంట్లో కూర్చొని గత ప్రభుత్వానికి ఏమీ లేని దానికి డౌన్లు చెప్పి స్లోగన్లు చెప్పి ఆమె తెచ్చుకున్న పదవికి ఈరోజు ఆమె అలాగే ప్రవర్తిస్తుంది. అంతేగాని ఇది ఒక మరి గౌరవప్రదమైన స్థానమని, దీనికి ఒక హుందాతనం ఉంటుందని, చట్టం అందరికీ సమానమే అని, ఈ చట్టానికి లోబడి నేను పని చేయాలని అవగాహన లేకుండా ఉమెన్ కమిషన్ మేకప్ అనే వర్డ్కి నోటీసులు ఇచ్చారు. కరెక్టేనమ్మా, మీరు హోంమంత్రి గారిని మేకప్ ఎక్కువ వేసుకుంటారనే వర్డ్ మీద ఇచ్చారు, కరెక్టే. మరి మిగతా ఉమెన్స్ కోసం మీరు ఎందుకు స్పందించరు? ఇదే అరవ శ్రీధర్ ఒక ఎమ్మెల్యే, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, నాకు 5 అబార్షన్లు జరిగినాయని చెప్పి బాధితురాలు తను ప్రశ్నించి రోడ్డు మీద కూర్చుంటే దాడి చేశారు కదా ఆయన అనుచరులు. మరి వారి మీద ఎందుకు మీరు సుమోటాగా కేసు తీసుకోలేదు? అలాగే ఒక చిన్న పిల్ల, 2 సంవత్సరాల పిల్ల జాహ్నవి తప్పిపోయి ఇప్పటికీ ఎన్ని రోజులైందమ్మా? ఆ తల్లిని ఓదార్చడానికి ఉమెన్ కమిషన్కి నోరు రావట్లేదా? ఇక వివిధ ప్రాంతాల్లో మరి లాకప్ డెత్లో చనిపోయిన మహిళలే కానీ ఉమెన్స్ మీద ఇంతమంది మీద దాడులు జరుగుతున్నా కూడా స్పందించలేని ఉమెన్ కమిషన్ ఈరోజు తన రాజకీయ లబ్ధి కోసం, ఎవరు మెప్పు కోసం చట్ట పరిధి దాటి గౌరవ న్యాయస్థానాలని అగౌరవపరుస్తూ నోటీసులు ఇస్తున్నారే తప్ప దాంట్లో ఆ కేసులో ఉన్న గ్రావిటీని చూసి నోటీసులు ఇవ్వాలన్న మినిమం అవగాహన లేకుండా బిహేవ్ చేస్తున్నారు.